హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివ్యతో అంత ఈజీ కాదు. ఈరోజు వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళానండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము వెళ్ళింది వచ్చేసి సాటర్డే అండి. ఆ రోజు స్వామివారి జన్మ నక్షత్రం కావడం విశేషము. మాకు కూడా తెలియదండి టెంపుల్కి వెళ్ళేంత వరకు. అక్కడ పంతులు గారు చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మాకు తెలియకుండానే స్వామివారి నక్షత్రం రోజున స్వామివారి దర్శనానికి వచ్చినందుకు. మేమైతే చిలుకూరు వచ్చేసామండి. టెంపుల్కి దగ్గరగా ఉన్నాము. చూసారు కదా, ఆ రోజు స్వామివారి జన్మ నక్షత్రం కావడం వల్ల క్లౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సాటర్డే దట్టు స్వామివారి నక్షత్రం అన్నమాట. ఇది గుడికి వెళ్ళే వే అన్నమాట. ఇక్కడ చూసారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయండి షాపింగ్ చేసుకోవడానికి. మేము అట్లా వెళ్తూ ఉన్నాము. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం దర్శనానికి వెళ్తూ స్వామివారి గురించి, అలానే ఈ గుడి యొక్క విశిష్టత విశేషాల గురించి మాట్లాడుకుందాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి భూలోకంలో తిరుపతి కొండపై అవతరించినటువంటి స్వామి. చిలుకూరు క్షేత్రంలో ఒక భక్తుడి కోసం స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసారు అనేది స్థల పురాణము. ఒక భక్తుడు ప్రతి సంవత్సరం చిలుకూరు నుండి తిరుపతికు కాలినడకన వెళ్ళేవాడు. కొన్ని సంవత్సరాలకి అతనికి వయసు పైబడడం వల్ల నడవలేకపోయేవాడు. అప్పుడు స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను నీ ఊరిలోనే ఉన్నాను అని చెప్పి ఒక పాము పుట్టపైన కొన్ని ఆనవాళ్లతో స్వప్నంలో కనిపించారట స్వామివారు. ఆ భక్తుడు ఊరిలో ఉన్న వారందరికీ తన స్వప్నంలో జరిగిన విషయాన్నంతటినీ వివరించారు. వారి సహాయంతో ఆ ఆనవాళ్లతో ఉన్న పుట్టను వెతకడం మొదలుపెట్టారు. పుట్ట దొరికింది. పుట్టలో స్వామివారి స్వరూపం కూడా దొరికింది. ఆ స్వరూపాన్నే ఈ గుడిలో ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. కుడివైపున పాలకడిల్లో ఉద్భవించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. అలానే ఎడమవైపున కశ్యప మహర్షి కుమార్తె భూదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఒకే శిలపైన అమ్మవార్లతో కూడినటువంటి స్వామివారు దర్శనమిస్తారు. చుట్టూ గండిపేట్ చెరువు ఉంటుంది. ఆ చెరువు మధ్యలో స్వామివారు దేవాలయం ఉంటుంది. జలధర ప్రాంతంలో వెలిసిన వారు స్వామివారు. ఈ స్వామివారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తారు. ఈశాన్యంలో పరమశివుడు భక్తుడుగా కోరినటువంటి స్వామి. చిలుకూరులో స్వామివారి దగ్గర భక్తులు తమ కోరికలను తీర్చుకునేటప్పుడు ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. అన్ని ప్రదక్షిణాలు చేయలేని వారు కోరిక కోరేటప్పుడు ఒక ప్రదక్షిణ చేసి, అలాగే కోరిక తీరిన తర్వాత 11 ప్రదక్షిణాలు చేయవచ్చు. ఈ ప్రదక్షిణాలకు సంబంధించి ఒక చమత్కారం కూడా ఉందండి. గోపాలకృష్ణ అనే ఒక అతను దేవాలయానికి నీలి వసతి కోసం బోరు కొట్టిద్దామని చెప్పి నిర్ణయించుకున్నారట. అయితే బోరును తవ్వనప్పుడు నీళ్లు రావడం లేదని అప్పుడు అతను స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయగా 11వ ప్రదక్షిణం చేసేటప్పుడు నీళ్లు రావడం ప్రారంభించాయి. 108వ ప్రదక్షిణ అయిపోగానే బోరు ఆగిపోయిందట. ఆయన అక్కడికి వెళ్ళగానే మళ్ళీ తిరిగి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. వచ్చిన భక్తులకి ఈ విషయం చెప్పడం జరిగింది. అప్పటి నుండి భక్తులందరూ ప్రదక్షిణాలు చేసి వారి కోరికలను తీర్చుకుంటారు. అయితే ఈ ఆలయంలో స్వామివారికి కానుకలు సమర్పించుకోవడానికి హుండీ లాంటివి ఏమీ కనిపించవండి. 2001వ సంవత్సరంలో హుండీని తొలగించడం జరిగింది. హుండీ లేదు, కానుకలు లేవు. స్వామివారు భక్తులు భక్తితో సమర్పించేటటువంటి పుష్పాలు, కొబ్బరికాయ, వీటినే స్వామివారికి ప్రేమతో భక్తులు సమర్పిస్తారు. ప్రతిరోజు స్వామివారికి తెల్లవారుజామున 6 గంటలకు ఒక అర్చన జరుగుతుందండి. మధ్యాహ్నం 1 గంటకు ఆలయాన్ని మూసివేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలకు తెరుస్తారండి. అలానే రాత్రి 7 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందండి. 7 గంటలు దాటిన తర్వాత మూసివేస్తారు. అలానే ఈ గుడిలో గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోవులను సంరక్షించి వాటికి సేవ చేసుకుంటారు. అలానే వాటి పాలతో స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. ఈ స్వామివారికి వీసా బాలాజీ అని కూడా పేరుందంటండి. ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణాలు చేస్తారట. అలాగే ప్రదక్షిణాలు చేసిన తర్వాత వాళ్ళకి వీసా రావడం జరిగిందంటండి. అందుకనే వాళ్ళు వెళ్ళేటప్పుడు వీసా బాలాజీ అని చెప్పి పేరు పెట్టారట.
వీసా అప్రూవల్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఈ గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి కోరిక తీరుతుందట, వారికి వీసా అనేది వస్తుందంటండి. చూసారు కదా, ఆ రోజు శనివారం కావడం అలానే స్వామివారి జన్మ నక్షత్రం కావడం విశేషం అండి. ఎవరికి తెలియకుండానే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. చూసారు కదా, ఆ రోజు క్లౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. స్వామివారికి తులసి మాలలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఇక్కడ హుండీ లేదు కాబట్టి స్వామివారికి కొబ్బరికాయ, అట్టిపళ్ళు, తులసిమాల, పుష్పాలతో స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ 1 గంట వరకు మాత్రమే దర్శనం ఉంటుందండి. ఆ రోజు కొంచెం క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల 1 గంటన్నరకి గుడి తలుపులు అనేవి మూసేశారు. మా దర్శనం అయిన తర్వాత పక్కనున్న స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము. చూసారు కదా, ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా వరకు షాపింగ్ చేసుకోవచ్చండి. బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా షాప్సే ఉన్నాయి. ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. అలానే ఇక్కడ వీసా కోసమనే కాదండి, ఉద్యోగం రాని వాళ్ళు కావచ్చు, సంతానం లేని వాళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందట. తిరిగి మేము ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు షాప్స్ అవి ఉన్నాయి. ఫుడ్ అది అవైలబుల్గానే ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఓం శాంతి మ్యూజియం కూడా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ఎలాంటి నాయిస్ అది లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపించింది అన్నమాట. ఇది కూడా వీడియో షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. పదండి లోపలికి అయితే వెళ్దాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శివలింగం దర్శనం ఇస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టారు శివుడిని. ఇది వచ్చేసి బ్రహ్మకుమారీస్ ఓం శాంతి మ్యూజియం అండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఉంటుందండి. ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా వాళ్ళు అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 బ్యాచెస్ కింద ఉంటారనమాట. ఇదంతా నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్దాము. ఇది ఒక గృహలా ఉందండి. అది వాల్పేపర్స్ కూడా కాదు, మరేంటో తెలియదు. నాకు తెలిసి పెయింటింగ్ అది ఏదో వేసినట్టున్నారు. ఇదంతా చీకటిగా ఉంది, లైట్స్ కూడా ఏం లేవు. ఈ గృహలోంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇందాక మీకు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూపించా కదా, శివలింగంది పెద్దది స్టాచ్యూలా ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇలా ఉంటుందండి. పైకి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, శివుడు విగ్రహం ఉండి, శివలింగం ఉండి, శివలింగానికి ఎదురుగా నంది దర్శనం ఇస్తుందన్నమాట. ఆ శివలింగం చుట్టూరా 12 జ్యోతిలింగాలు ఉంటాయి కదండి, ఆ జ్యోతిలింగాలను కూడా చెక్కారు. మీకు కావాలనుకుంటే కనుక నేను అది షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఆ తర్వాత నేనైతే కిందకు వచ్చేసాను. ఈ విధంగా మొత్తం అంతా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏమో అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగచ్చు అన్నమాట. ఇది వచ్చేసి జ్యోతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరంతా ఉన్నారనమాట. వాళ్ళు ఏంటి అనేది ఆ పిక్చర్స్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మనం కావాలి అనుకుంటే అడగచ్చు వాళ్ళని. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా నా దగ్గర ఉందండి, వీడియో అయితే తీసాను. మీరు కావాలి అనుకుంటే కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా అప్లోడ్ చేస్తాను కామెంట్ చేస్తే. ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం అంతా. ఇది వచ్చేసి చిలుకూరేనండి. చిలుకూరు ఎంట్రన్స్ ఉంటుంది కదా, అదే ఆర్చ్ దాటిన తర్వాత కొంచెం దూరం వస్తే కనిపిస్తుంది అన్నమాట. ఈ బ్రహ్మకుమారీస్ మ్యూజియం, ఓం శాంతి మ్యూజియం అని చెప్పి ఉంటుంది. రైట్ సైడ్లో ఉంటుందండి. ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు, మనీతో ఏం కాదు. ఈ 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఈ 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి.
సో ఇంతే అండి, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.